కళ్యాణ రాముడికి ఘనంగా మహాపట్టాభిషేకం. స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, పక్కనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాచలం దక్షిణ అయోధ్యగా విరజిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రంలోని సీతారామచంద్ర స్వామి వారికి అత్యంత వైభవంగా మహాపట్టాభిషేకం నిర్వహించారు. భక్తులు జయ ధ్యానాల మధ్య కళ్యాణ సౌరభౌమికి రాజలాంఛనాలు సమర్పించారు. సీతారామచంద్ర స్వామి ఉదయం 10:20 మిథిల స్టేడియానికి తీసుకువచ్చారు. శిల్పకళ శోభితమైన కళ్యాణ మండపంపై 10:26 ఆశీస్సులు చేశారు. అనంతరం పట్టాభిషేకం తంతును అర్చక స్వాములు, వేద పండితులు ప్రారంభించారు. ముందుగా శ్రీరాముడికి బంగారు పాదుకలను భక్తులను చూపించి సమర్పించారు. ఆ తర్వాత రాజదండం, రాజముద్రిక, రామదాసు చేయించిన పచ్చల పథకం, శ్రీరాముడికి చింతాకు పథకం, సీతమ్మకు శ్రీరామ మాడను, లక్ష్మణుడికి అలంకరించారు. అనంతరం చామరం, బంగారు ఛత్రం, దుష్ట శిక్షణ కోసం ఖడ్గాన్ని రామయ్యకు అందజేసి సామ్రాట్ కిరీటాన్ని శ్రీరాముడికి ధరింపజేశారు. ఆ తర్వాత దేవేంద్రుడు కానుకగా పంపినట్లు చెప్పే ముత్యాల హారాన్ని తొలుత రామయ్య మెడలో వేయగా అక్కడి నుంచి సీతమ్మకు, తర్వాత రామ భక్త సామ్రాజ్యానికి అధిపతి అయిన హనుమంతుడికి సమర్పించారు. అనంతరం సమస్త నదులు, 4 సముద్రాల నుంచి సేకరించిన జలాలతో రామయ్యకు ప్రోక్షణ నిర్వహించారు. శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని పురస్కరించుకొని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి తుమ్మల స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. దేవస్థానం తరపున గవర్నర్కు జ్ఞాపిక, స్వామి ప్రసాదం చాలా బహుకరించారు. గిరిజన మ్యూజియాన్ని ప్రారంభించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సోమవారం భద్రాచలంలో గిరిజన మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్కు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. గిరిజన మహిళలు తయారు చేసిన వంటకాలను గవర్నర్ గారు రుచి చూసి పరిశీలించడం జరిగింది. మొత్తానికి కళ్యాణరాముడికి ఘనంగా పట్టాభిషేకానికి మన గవర్నర్ గారు పట్టు వస్త్రాలు తీసుకువస్తున్నారు. మీరు ఇందులో చూడొచ్చు. ఒక నిమిషం.